ఓకే. సో ఇప్పుడు రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా చూద్దాం. అంటే రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా వాటి యొక్క పాపులేషన్ని వాటి నెక్స్ట్ జనరేషన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ బ్యాక్టీరియమ్స్ 2 వేస్లో వాటి పాపులేషన్ని మల్టిప్లై చేసుకుంటాయి. అంటే బ్యాక్టీరియమ్స్ వాటి పాపులేషన్ని 2 వేస్లో మల్టిప్లై చేసుకుంటాయి. ఓకే. ఒకటి ఏంటంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఒకటి ఏంటంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఇక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి మళ్ళీ 2 విధాలుగా వాటి పాపులేషన్ పెరుగుతాయి. అంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో బైనరీ ఫిజన్ ఉంది అండ్ ప్రొడక్షన్ ఆఫ్ స్పోర్స్ ఉంది. బైనరీ ఫిజన్ ఉంది, ప్రొడక్షన్ ఆఫ్ స్పోర్స్ ఉంది. అంటే బైనరీ ఫిజన్ అంటే ఏంటి? ఒక సింగిల్ బ్యాక్టీరియా అనేది 2 బ్యాక్టీరియమ్స్గా మారితే కనుక దాన్ని ఏమంటున్నామంటే బైనరీ ఫిజన్ అంటున్నాం అనమాట. అలాగే ఈ బైనరీ ఫిజన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ ద కండిషన్స్ ఆర్ ద ఫేవరబుల్. కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే బైనరీ ఫిజన్ అనేది కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఒక బ్యాక్టీరియం సెల్ అనేది 2 బ్యాక్టీరియం సెల్స్గా ఇలా డివైడ్ అవటాన్ని ఏమంటున్నామంటే బైనరీ ఫిజన్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ స్పోర్స్ అంటే ఎప్పుడైతే కండిషన్స్ ఫేవరబుల్గా లేవు ఆ కండిషన్స్ని ఏమంటామంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ అని. అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా అనేది దాని చుట్టూ కూడా థిక్ సెల్ వాల్ని ఫామ్ చేసుకుంటుందండి. థిక్ లేయర్ని ఫామ్ చేసుకుంటుంది. అలా ఫామ్ చేసుకోవడాన్ని ఏమంటున్నామంటే ప్రొడక్షన్ ఆఫ్ స్పోర్స్ అంటారనమాట. ఈ ప్రొడక్షన్ ఆఫ్ స్పోర్స్ జరిగిన తర్వాత ఎప్పుడైతే కండిషన్స్ ఫేవరబుల్గా ఉంటాయో ఆ స్పోర్స్ చుట్టూ ఉండేటువంటి సెల్ వాల్ థిక్ వాల్స్ అనేవి డిజాల్వ్ అయ్యి ఆ బ్యాక్టీరియమ్స్ అనేవి మళ్ళీ మల్టిపుల్ అవుతాయి. అప్పటి వరకు అవి మల్టిపుల్ అవ్వండి. అలాగే సెక్షువల్ రిప్రొడక్షన్, బ్యాక్టీరియమ్స్లో కూడా సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందండి. మనకు తెలుసు కదా, బ్యాక్టీరియమ్స్లో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది కాంజుగేషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. అంటే ఒక బ్యాక్టీరియంలో ఉండేటువంటి డిఎన్ఏ ఇంకొక బ్యాక్టీరియంలోకి ఈ కాంజుగేషన్ ప్రాసెస్ ద్వారా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా చెప్పుకుంటే దీన్ని సంయుగ్మన అంటారు. అంటే ఒక బ్యాక్టీరియం సెల్ నుంచి ఇంకొక బ్యాక్టీరియం సెల్లోకి జెనెటికల్ మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అవటాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్గా చెప్పుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మేషన్ని కూడా సెక్షువల్ రిప్రొడక్షన్స్గా చెప్పుకోవచ్చు. ఈ క్లాసెస్లో ఇవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ.